హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వికీ అండ్ చెర్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీరామనవమి కదా, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి రోజే ఇక్కడ నార్త్ ఇండియన్స్ వాళ్ళేమో కన్య పూజ అనేది చేస్తారంట. ఈ కన్య పూజ ఏంటంటే 9 మంది అమ్మాయిలు పిలుస్తారంట, అందులో ఒక అబ్బాయిని కూడా పిలుస్తారంట. అంటే మొత్తం టోటల్గా 10 మంది పిల్లల్ని పట్టుకొని వస్తారు. వీళ్ళు పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. ఆ ఇన్వైట్ చేసిన దాంట్లో పిల్లలందరూ, అమ్మాయిలందరూ 2 నుంచి 10 ఇయర్స్ లోపే ఉన్న వాళ్ళనే పిలుస్తారంట. పిలిచి వాళ్ళని అమ్మవారిలా కొలుస్తారంట. 9 మంది అమ్మాయిలు పిలిచి 9 అవతారాల్లో ఉంటారు కదా దుర్గామాత, అలా పిలుస్తారంట. పిలిచి వాళ్ళకి ఇలాగ బొట్టు ఇవన్నీ పెడతారు చూసారా, వాళ్ళ సాంప్రదాయం అంట. ఈరోజు రామనవమి రోజే ఇలా చేయాలి అంట. వాళ్ళు స్పెషల్గా పిల్లల్ని 9 మంది అమ్మాయిలు పిలిచి వాళ్ళకి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళ కాళ్ళని నీట్గా వాళ్ళే కడుగుతారు. వాళ్ళ చేతులతో కడిగి పారాని అన్నీ రాస్తారు పిల్లలకి. వాళ్ళంట 9 మంది అమ్మవారులాగా వీళ్ళని భావించి వీళ్ళకి ఇలా చేస్తారంట. ఆ 9 మంది అమ్మవార్లు ఎవరంటే శిల్పపుత్రి అంట, బ్రహ్మచారిణి, చంద్రకాంతి, కుషండి మాత అంట, శిఖండి మాత, కాత్యాయిని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధరాత్రి అంట. వీళ్ళందరూ అమ్మవార్లు అంట. అండ్ అందులో ఒక బాయ్ ఉన్నాడు కదా, ఆ బాయ్నేమో లంగూర్ అంటారంట. అంటే ఇప్పుడు ఈ 9 మంది అమ్మాయిలంతా దుర్గామాతల్లాగా వీళ్ళు పూజించి వాళ్ళకి వాళ్ళు చేసే ప్రసాదం పెడతారు. పూరి హల్వా, ఇంకా కొమ్ము శనగలు ఉంటాయి కదా, ఆ శనగలు, కోకోనట్, కొబ్బరి ముక్క అవి పెడతారంట. పెట్టేసి పిల్లలు అంటే ఇంకా అమ్మవారే వాళ్ళ ఇంట్లో వచ్చి కూర్చున్నట్టుగా పెట్టి పిల్లలకి ఫుడ్ అంతా పెడతారు. వాళ్ళని తినమని చెప్తారన్నమాట. తినేసిన తర్వాత పిల్లలకి చాలా మంచి చిన్న గిఫ్ట్స్ ఇస్తారు, తర్వాత మనీ ఇస్తారు. ఇలాగా చాలామంది పిలుస్తారన్నమాట. ఆ తర్వాత ఏమో ఇలా వాళ్ళందరికీ హారతి ఇస్తారు. హారతి ఇచ్చేసి ఒక్కొక్క అమ్మవార్లకి హారతి ఇచ్చినట్టుగా ఇస్తారన్నమాట. వాళ్ళు ఈ లంగూరు ఉన్నాడు కదా ఈ బాబుకి కూడా హారతి ఇచ్చేసి వాళ్ళు పెట్టిన ప్రసాదాలన్నీ తినమంటారు వాళ్ళకి. అంటే చిన్నపిల్లలు కదా, ఈ ప్రసాదాలు కాకుండా ఈ ఫ్రూటీలు అవి ఇస్తే ఇంకా హ్యాపీగా తింటారని చెప్పి ఫ్రూటీస్ అవి ఇస్తున్నారు. ఇదిగోండి ఇప్పుడు ఆ బాబు ఏమో అందరికీ మనీ ఇస్తున్నారు. మనీ ఇచ్చేసి ప్రతి ఒక్కరి దగ్గర అలా అక్షింతలు వేయించుకొని దీవెన తీసుకుంటారు అన్నమాట. అంటే ఇంకా భగవంతుడే వాళ్ళని దీవిస్తున్నట్టుగా, అమ్మవార్లే వాళ్ళని దీవిస్తున్నట్టుగా ఒక చెర్రీ కూడా వేసేసి దీవిస్తారు. ఇంకా తర్వాత వెళ్ళిపోవడమే. తర్వాత ఇంకొకరు పిలిచారు, వాళ్ళ దగ్గరికి వెళ్తాం నెక్స్ట్. లంగూర్ అని చెప్పాను కదా, ఈ లంగూర్ అనే అబ్బాయేమో ఒక్కొక్కరికి ఆ వేపాకుతో ఇలా కొడతాడంట, బుర్ర మీద అలా కొట్టాలంట. అలా కొట్టిన తర్వాత వాళ్ళ ప్రసాదాలు పట్టుకొని బయటకు వెళ్ళిపోతారు. అండ్ ఇదేమో చెర్రీ వెళ్తుంది, ఇంకొకరు పిలిచారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట. చెర్రీ వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అలానే జరుగుతుంది ప్రాసెస్. అంటే వీళ్ళు కంపల్సరీ ఈరోజు శ్రీరామనవమి రోజు వాళ్ళు చెయ్యాలంటారు. అంటే 9 మంది దేవుళ్ళు వాళ్ళందరినీ దీవిస్తున్నట్టుగా అంట. ఇవన్నీ చేస్తారంట వాళ్ళు, నార్త్ ఇండియన్స్ వాళ్ళు స్పెషల్ డే అంట ఈరోజు. చూసారా, ఆగండి సరే పాదాలు కడిగి వాళ్ళ ప్లేట్లో అమ్మవారికి ఇప్పుడు మనం ఎలా అయితే పాదాలు అభిషేకం చేసినప్పుడు ఎలా చేస్తామో అలానే వాళ్ళు వేసుకున్న దుప్పటాతోనే వాళ్ళ పాదాలు కడిగి పారాణి గడ్డ అన్నీ రాస్తారు ఆ పిల్లలకి. ఇంకా వాళ్ళ అమ్మవార్లు అంట. ఈరోజు చాలామంది పిలుస్తారు. ఎవరు పిలిచినా ఎంతమంది పిలిచినా అంతమంది ఇంటికి వెళ్ళాల్సిందే అంట. ఈరోజు వెళ్ళాలి, వాళ్ళు పెట్టింది కూడా తినాలంట వాళ్ళ ఇంట్లో.
సో బాయ్ బాయ్, వీడియో అయితే అయిపోయింది.